ఎన్ఎంటీసీకి 3-4 డేసే మిగిలుంది. సో, లాస్ట్ మినిట్‌లో వాళ్ళు పీపుల్ ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి ఎగ్జామ్ ప్రిపరేషన్‌ని? లోవర్ సెక్షన్స్‌కి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ గ్రేడ్‌కి నంబర్స్, అరిథమెటిక్ ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి ఎన్ఎంటీసీలో. సార్, ఎన్ఎంటీసీకి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఏంటి సార్? వాళ్ళు ఎలా డిసైడ్ చేయాలి సార్? అసలు ఏ క్వెషన్ వదిలేయాలి? ఏ క్వెషన్ సాల్వ్ చేయాలని చెప్పి? అది ప్యూర్‌లీ దేని మీద డిపెండ్ అవుతదంటే నీ ప్రిపరేషన్ అండ్ నీ కాన్ఫిడెన్స్ మీద. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విత్ తెలుగు. ఈరోజు మనతో ఉన్నారు రాధాకృష్ణ సార్. సార్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు రాధాకృష్ణ సార్ గురించి తెలిసే ఉంటుంది. సార్ హ్యాస్ 15+ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ నారాయణ, ఎక్స్ ఫిడ్జీ అండ్ ఆల్సో హెచ్ఓడి ఆఫ్ క్రాకు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. సార్, ఎన్ఎంటీసీకి 3-4 డేసే మిగిలింది. సో, లాస్ట్ మినిట్‌లో వాళ్ళు పీపుల్ ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి ఎగ్జామ్ ప్రిపరేషన్‌ని? ఓకే. మ్యాథ్ ఒక సబ్జెక్ట్ ఎలాంటిదంటే 3-4 డేస్‌లో మనం పెద్దగా ఏం చేయలేం. సో, ఇప్పుడు మీకున్న రిమైనింగ్ టైమ్‌ని ఒక 10-15% మీకు ఆల్రెడీ వచ్చిన టాపిక్స్‌ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అది కూడా పైపైన. మరీ డీటెయిల్ రివిజన్ కాదు. బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక 20% ఆఫ్ ద టైం మీకు కొంచెం అన్‌ష్యూర్‌గా ఉన్న టాపిక్స్, అంటే కొంచెం మోడరేట్ ఆర్ డిఫికల్ట్ టాపిక్స్‌లా అనిపిస్తున్నాయి, చదివితే కొంచెం అర్థం అవుతాయి అనిపిస్తున్నాయి. ఒక 20% ఆఫ్ ద టైం స్పెండ్ చేయండి. రిమైనింగ్ 70% ఆఫ్ ద టైం జస్ట్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ చేయండి. అది కూడా వందల ప్రాబ్లమ్స్ ఏం చేయక్కర్లేదు. కానీ ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. కొంచెం ఆలోచిస్తూ క్వాలిటేటివ్‌గా చేయండి. అనలైజ్ చేసుకుంటూ. నిజమే సార్. గైస్, మీకు గనక మా కాంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఛానల్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ us రీచ్ యూ అండ్ రీచ్ మోర్ పీపుల్ ఆన్ టైమ్. అండ్ ఆల్సో వీళ్ళకున్న చాప్టర్స్ లైక్ నంబర్ థియరీ గానీ, వీటికి కొంచెం వాళ్ళు బ్రెయిన్ వాడాలి. ఎలా చేయాలని చెప్పి. సో, అలాంటి వాటిలో కొన్ని క్వెషన్స్ టఫ్‌గా కూడా రావచ్చు. దానివల్ల వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. సో, వాళ్ళు దాన్ని ఎలా నావిగేట్ చేయాలి? చాప్టర్స్ గానీ, కాన్సెప్ట్స్ కానీ? ఓకే. లోవర్ సెక్షన్స్‌కి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ గ్రేడ్‌కి నంబర్స్, అరిథమెటిక్ ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి ఎన్ఎంటీసీలో. సో, దాని మీద ఫోకస్ చేయండి కొంచెం. సెవెంత్ అండ్ ఎయిత్‌కి వచ్చేసి నంబర్ థియరీతో పాటుగా కొంచెం ఆల్జీబ్రా కూడా ఫోకస్ చేయండి. ఆల్జీబ్రా కూడా ఎక్కువ క్వెషన్లు వస్తాయి. కొంచెం 9th అండ్ 10th స్టూడెంట్స్ వీటితో పాటు జామెట్రీ ఫోకస్ చేయండి. అండ్ హయ్యర్ గ్రేడ్స్ వచ్చేసి మీరు కాంబినేటరీస్ కూడా ఫోకస్ చేయాలి. సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు గనుక ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే గనక మన దగ్గర ఎన్ఎంటీసీ వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి. సో, ఆ వీడియో సొల్యూషన్స్ గో త్రూ అవ్వండి. సొల్యూషన్స్ చూసి బ్లైండ్‌గా నమ్మేయడం కాకుండా మీరెందుకు సాల్వ్ చేయలేకపోయారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. లేకపోతే మీ పక్కన ఎవరైనా టీచర్ ఉంటే టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వండి. సో, దీస్ థింగ్స్ విల్ హెల్ప్. మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే అందులో సొల్యూషన్ చూసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. అది అర్థం కాకపోతే టీచర్‌నన్నా అడగొచ్చు. సో, ఎక్స్టర్నల్ హెల్ప్ విల్ ఆల్వేస్ హెల్ప్ హియర్. యాహ్! నిజమే సార్. సార్, ఎన్ఎంటీసీకి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఏంటి సార్? ఓకే. మీరు కనుక ఎక్కడైనా ఎన్ఎంటీసీ ట్రైనింగ్ తీసుకున్నారంటే న్యాచురల్లీ మీ దగ్గర టీచర్ లెక్చర్ నోట్స్ ఉంటాయి. అవి గో త్రూ అవ్వచ్చు కాన్సెప్ట్ చదువుకోవడానికి. టీచర్ ఇచ్చిన ప్రాబ్లమ్ షీట్స్ ఉంటాయి. అవి ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారో. లేకపోతే నాకు తెలిసుండి లాస్ట్ 3-4 డేస్‌కి బెస్ట్ రిసోర్స్ అయితే ప్రీవియస్ ఇయర్స్ ఎన్ఎంటీసీ క్వెషన్ పేపర్స్. మన దగ్గర క్వెషన్ పేపర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మన సైట్‌కెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి. ఓకే సార్. మన దగ్గర వీడియో సొల్యూషన్స్ కూడా చాలా ఎక్స్‌పర్ట్స్ టీచ్ చేశారు. సో, వన్స్ అవి ఎళ్లి దాన్ని ఎలా అప్రోచ్ చేయాలంటారు మీరు ఆ వీడియో సొల్యూషన్స్ చూసేటప్పుడు? ఓకే. వీడియో సొల్యూషన్స్ చూస్తున్నప్పుడు బ్లైండ్‌గా చూసేయడం కాకుండా సినిమాలాగా ఒక క్వెషన్ వస్తే ఆ వీడియోని పాజ్ చేసి స్టూడెంట్ తనంతట తాను ఒకసారి ట్రై చేసి రాకపోతే అప్పుడు సొల్యూషన్ చూడటం బెటర్. లేకపోతే ఏమవుద్దంటే వన్ వే ట్రాఫిక్ అయిపోతది. యెస్. ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం కానీ బుర్రలోకి ఏమి వెళ్ళదు. అదే గనుక ఆగి మనం ట్రై చేసి రాకపోయినా పర్లేదు. ట్రై చేసి అప్పుడు గనుక సొల్యూషన్ చూస్తే ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతది. రాకపోతే ఎలా చేయకూడదో అర్థమవుతది. టీచర్ మనకంటే బెటర్‌గా చేస్తే అలా చేయాలంటే మనకి ఏం అర్థం కావాలో అర్థమవుద్ది. సో, లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో, వీడియోలో టీచర్‌తో పాటుగా నువ్వు ట్రై చేసుకుంటూ ఆ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయితే మాక్సిమం బెనిఫిట్ వస్తది. నిజమే సార్. అందుకని మనము క్రాకు ఎన్ఎంటీసీ ప్లేలిస్ట్‌ని మేము కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాము. మీరు దాన్ని చూసి దాని తర్వాత మీరు సాల్వ్ చేసి తర్వాత చూసి దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్‌గా మీరు సార్ వాళ్ళు చేసేది చూసి జస్ట్ అలా వదిలేసేయొద్దండి. మేక్ ష్యూర్ టు ప్రాక్టీస్, ఓకేనా? దాని తర్వాత సార్, ఎన్ఎంటీసీ పేపర్‌ని ఎలా అప్రోచ్ చేయాలి? సాల్వింగ్ డే రోజు ఎలా చేయాలి? ఎగ్జామ్‌లో సార్. సో, ఎగ్జామ్ మీకు 120 మినిట్స్ ఉంటది. 2 అవర్స్. సో, ఎన్ని క్వెషన్స్ ఎగ్జాక్ట్‌గా వస్తాయో మనకు చెప్పరు వాళ్ళు. సో, 5th అండ్ 6th క్లాస్‌కి రఫ్‌గా 20 క్వెషన్స్ వస్తాయి. 7th టు 11th క్లాస్ వాళ్ళకి రఫ్‌లీ 30 క్వెషన్స్ వస్తాయి. సో, చాలామంది ఏం చేస్తారంటే క్వెషన్ 1, క్వెషన్ 2, క్వెషన్ 3 అలా చేసుకుంటూ వెళ్తారు. సో, దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతది. ఈజీ క్వెషన్స్ ఎక్కడున్నా పిక్ చేసుకోం. స్కోర్ మాక్సిమైజ్ అవ్వదు. సో, మీరేం చేస్తారంటే రౌండ్స్ ఫార్మాట్‌లో వెళ్ళండి. సో, ఫస్ట్ 5-10 మినిట్స్ పేపర్ మొత్తం స్కాన్ చేయండి. ప్రతి క్వెషన్ ఈజీయా, మోడరేటా, డిఫికల్టా ట్యాగ్ చేసుకోండి. యూ విల్ హార్డ్లీ నీడ్ అబౌట్ 5 సెకండ్స్. సో, ప్రతి క్వెషన్ మీద ఒక 5-10 సెకండ్స్ స్పెండ్ చేయండి. ఈజీ అయితే ఈ రాసుకోండి, మోడరేట్ అయితే ఎం రాసుకోండి, డిఫికల్ట్ అయితే డి రాసుకోండి. ఒకసారి స్కానింగ్ అయిపోయాక
నెక్స్ట్ 40-50 మినిట్స్ మీరు ఈజీ క్వశ్చన్స్ ఏవైతే అనుకున్నారో అవి మొత్తం ట్రై చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత ఒక 20 మినిట్స్ మోడరేట్ క్వశ్చన్స్ చేయండి. సపోజ్ ఈజీ క్వశ్చన్స్ తక్కువ ఉండి మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈజీ క్వశ్చన్స్లో టైం తగ్గించండి. హాఫ్ అన్ అవర్ ఈజీ క్వశ్చన్స్ చేయండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ మోడరేట్ క్వశ్చన్స్ చేయండి. కొన్ని సగంలో ఆగిపోతాయి, అది కూడా పర్లేదు, మన సెకండ్ టైం వచ్చినప్పుడు అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ 20 మినిట్స్ మీరు ఏదైతే డిఫికల్ట్ క్వశ్చన్స్ అనుకున్నారో అక్కడ మరీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా 1 or 2 క్వశ్చన్స్ వస్తే లేదో చూసుకోండి. వస్తే మంచిది, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, వదిలేసేయండి. ఇక్కడికి మనకు ఒక 1 hour, 1.5 hour, 1 hour 40 minutes అయిపోతుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ 10-15 మినిట్స్ మళ్ళీ ఈజీ క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్కి వచ్చి ఇంతకుముందు చేస్తున్నప్పుడు సగంలో ఆగిపోయినవి కొన్ని ఉంటాయి, అందులో వస్తుంది అనిపించిన క్వశ్చన్లు మళ్ళీ ఒకసారి చేయండి. లేకపోతే పూర్తిగా వదిలేసిన క్వశ్చన్ ఇదేదో చేస్తే వస్తుంది అనిపిస్తే మళ్ళీ చేయండి. అండ్ లాస్ట్ 5-10 మినిట్స్ పెద్దగా ఏం వరి అవ్వద్దు, ఏమైనా వస్తే చేయండి, లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఓమర్ అంతా కరెక్ట్గా రాసేట్లే చూసుకోండి, ఏం టెన్షన్ లేదు. వాళ్ళు ఎలా డిసైడ్ చేయాలి సార్ అసలు ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలని చెప్పి? అది ప్యూర్లీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నీ ప్రిపరేషన్ అండ్ నీ కాన్ఫిడెన్స్ మీద. సో నీకు ఈజీ అనిపించే క్వశ్చన్ నాకు కష్టం అనిపించవచ్చు, నాకు ఈజీ అనిపించే క్వశ్చన్ నీకు కష్టం అనిపించవచ్చు. సో దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. సో పిల్లోడు ఇప్పుడు ఆ క్వశ్చన్ని చూసి స్కాన్ చేయడం అంటే ఆ క్వశ్చన్ నేను చేయగలుగుతానా లేదా అని డిసైడ్ చేయడం కాదు అక్కడ. ఎందుకంటే క్వశ్చన్ చూసిన వెంటనే అది నాకు వస్తుందా రాదో చెప్పడం కష్టం, చిన్నపిల్లలకి ఇంకా కష్టం. సో పిల్లలు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయగలుగుతానా అది కాకుండా ఈ క్వశ్చన్ నేను స్టార్ట్ చేయగలుగుతానా, స్టార్ట్ చేసి ఒక 2 అడుగులన్నా ముందుకు వేయగలుగుతానా, అది వాళ్ళు డిసైడ్ చేయాలి. స్టార్ట్ చేయడం వచ్చింది అంటే అది ఈజీ క్వశ్చన్. నిజమే సార్. ఇది ఎలా ఇది ఏదో వచ్చేటట్టే ఉంది కానీ ఎలా మొదలెట్టాలి, లేకపోతే మొదలెట్టాక ముందుకు వెళ్ళాలని కొంచెం డౌట్ఫుల్గా ఉంటే మోడరేట్లో పెట్టేసేయండి. ఓకే సార్. ఇది ఏంటి అసలు ఇది ఇంగ్లీష్ అయినా లేకపోతే గ్రీక్ అండ్ లాటిన్లో ఉంది అనిపిస్తే డిఫికల్ట్లో పెట్టేసేయండి. ఓకే సార్. సో స్టార్ట్ చేయడం తెలుస్తుందా లేదా దాన్ని బట్టి మీరు స్కాన్ చేయాలి. ఓకే సార్. నార్మల్గా ఈ టైంలో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు, అసలు ప్రిపేర్ అయిన వాళ్ళైతే వాళ్ళకి తెలిసి ఎలాగో రాదని అలా వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఉంటారు చూడండి 50-85% ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి లైక్ ఇలా వస్తుందా రాదా ప్రిపేర్ అయ్యాని ఇలాంటి డౌట్స్ అనేవి చాలా ఉంటాయి. నాకు తెలిసి అదే వాళ్ళు చాలా ఎగ్జామ్లో కూడా డిమోటివేట్ చేస్తుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఓకే, సో వన్ థింగ్, ఇదేదో ఎగ్జామ్ ఐఐటి జేఈ ఎగ్జామ్లా కాకుండా జస్ట్ హాబీలో అప్రోచ్ అవ్వండి. సో మ్యాథ్ ఈజ్ లైక్ అ ఫన్ ఎక్సర్సైజ్. సో మీకు ప్రాబ్లం వస్తే గ్రేట్, ప్రాబ్లం రాకపోయినా కూడా ఇట్ ఈస్ ఫన్. సో మీరు మీ ఫ్రెండ్ చెస్ గేమ్ ఆడుతున్నారు, ఓడిపోవచ్చు గెలవచ్చు, కానీ చెస్ ఆడటమే ఒక ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్. సో మ్యాథ్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. మీకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా నువ్వు సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే గ్రో అవుతున్నావు. సో డూ ఇట్ లైక్ ఎ హాబీ. నువ్వు హాబీ ఎలా చేస్తావు, ఇంట్రెస్ట్తో చేస్తావు. ఈ ఎగ్జామ్ పెట్టిందే మ్యాథమెటికల్ థింకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అటువైపు యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అలాంటి వాళ్ళని ఫైండ్ చేయడానికి. ఎగ్జామ్ అయిపోయాక మీకు ఏదో మెడల్స్ ఇవ్వడానికి కాదు. సో ఎగ్జామ్ పర్పసే అది. సో మనం ఎందుకు టెన్షన్ పట్టాలి సార్? పిల్లలు ఏ మిస్టేక్స్ చేస్తారు కామన్గా ఎగ్జామ్లో? ఓకే, ఒక మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ని స్పీడ్గా చేసేయటం. సో జనరల్గా ఇలాంటి ఎగ్జామ్స్ కొంచెం టఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సడన్గా ఈజీ క్వశ్చన్స్ వచ్చేసరికి పిల్లలు ఎగ్జైట్ అయిపోతారు, అమ్మయ్య నాకు వచ్చింది అని. సో ఆ ఎగ్జైట్మెంట్లో కంగారు పడిపోయి స్పీడ్గా చేసి ఈజీ క్వశ్చన్లే తప్పు చేస్తూ ఉంటారు. సో ఈజీ క్వశ్చన్స్ ఇంకా నిదానంగా చేయాలి, ఎందుకంటే మనకి తిండి పెట్టింది అదే ఎగ్జామ్లో. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్టక్ అయిపోతారు. 5 minutes 10 minutes అంతే మ్యాక్సిమం. రాకపోతే వదిలేసి వెళ్ళిపోండి, టైం ఉంటే మళ్ళీ రావచ్చు, ఈ పార్షియల్ ఆన్సర్ మళ్ళీ మనకి హెల్ప్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్ ఇస్ డయాగ్రామ్స్ చూసి ఫూల్ అయిపోతూ ఉంటారు జామెట్రీ క్వశ్చన్లో. అదే సిమెట్రిక్గా కనిపిస్తుంది, అంతా ఆబ్వియస్ అనుకుంటారు, పెట్టేస్తారు. లేకపోతే క్వశ్చన్స్లో లేని ఎజంప్షన్స్ చేసుకుంటూ ఉంటారు. అది వాడు క్వశ్చన్లో ఇవ్వడు, కానీ ఒకటి అనేసుకుని ఆ ఎజంప్షన్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ సరిగ్గా చదవరు. నీకు అంతా సాల్వ్ చేసాక x = 5 అని వచ్చింది అనుకుందాం, బట్ అక్కడ x అడగట్లే, x+1 అడుగుతాడు, అప్పుడు 6 అవుద్ది, వీళ్ళు చూడకుండా 5 పెట్టేసి వస్తారు. సో దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ మిస్టేక్స్. కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, కంగారు పడకూడదు, నిదానంగా ఆన్సర్ పెట్టే ముందు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూసి అసలు ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు, నేను కరెక్టే చేస్తున్నాను, ఆ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ నిదానంగా చేస్తే కొంచెం మనకి రావాల్సిన మార్కులు మనకు వస్తాయి. నిజమే సార్. ఈ మిస్టేక్స్ జస్ట్ సిల్లీ మిస్టేక్ కాదనిపిస్తుంది సార్. ఈ మిస్టేక్ని వాళ్ళు రిగ్రెట్ అవుతారు తర్వాత, అది ఇంకా బాధ అనిపిస్తుంది. లాస్ట్ స్టెప్ వరకు వచ్చి లాస్ట్ వాళ్ళు పోగొట్టుకున్నారనుకో చాలా బాధ అనిపిస్తుంది. సిల్లీ మిస్టేక్స్ అనేది అది వెరీ రాంగ్ ఫ్రేజ్ అది. ఎందుకంటే కష్టమైన క్వశ్చన్ రాకపోతే పెద్ద ఇబ్బంది లేదు, అందరికీ కష్టం అది, ఎవరికి రాదు. ఈజీ క్వశ్చన్ అందరికీ వస్తుంది, నేను తప్పు చేస్తే నాకు నష్టం అది. సో ఎస్పెషలీ సిల్లీ మిస్టేక్స్ ఏదైతే అంటామో
దీస్ ఆర్ ద మోస్ట్ సీరియస్ మిస్టేక్స్. ఇదే మనల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. నిజం సార్. ఎంజాయ్ చేస్తూ లైవ్లీగా ఎగ్జామ్ రాస్తే నీట్గా అయిపోద్ది, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. Yeah. సార్ ఏమైనా లాస్ట్ మినిట్ టిప్స్ ఉన్నాయి మన ఆస్పిరెంట్స్కి? ఓకే, లాస్ట్ మినిట్లో పెద్దగా చేసేదేం లేదు. మ్యాథ్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే లాస్ట్ 24 అవర్స్ ఎంత చదివినా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు మన ఎగ్జామ్లో. సో లాస్ట్ 24 అవర్స్ జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లో వాటర్ తాగండి. వర్షాకాలం అసలే వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ డోంట్ డూ ఎనీ ఎగ్జైటింగ్ యాక్టివిటీస్. కూల్గా ఉండండి, మరీ ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ చేయొద్దు. పేరెంట్స్ కూడా ఎగ్జామ్ గురించి ఎక్కువ మాట్లాడొద్దు. జస్ట్ కీప్ ఇట్ ఇన్ ఎ రిలాక్స్డ్ మోడ్ అండ్ that's it. Let them do what they Yeah. can do. Yeah. So guys, make sure to watch the NMTC playlist కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ ఆర్ క్వశ్చన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గైస్, మీకు కనుక మా కాంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ us రీచ్ యూ అండ్ రీచ్ మోర్ పీపుల్ ఆన్ టైమ్.